పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఏబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అనే మాట వ్రాయబడింది. పిల్లాడు, ఎవరైతే నిజమైనటువంటి భక్తి చేస్తారో వారు కష్టాల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, విరుకులలో కానీ, శోధనలో కానీ, సమస్యల్లో కానీ వారు ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉంటారు. ఎందుకు ధైర్యంగా ఉంటారు అని అంటే, వారు నిజమైనటువంటి భక్తి వారు చేస్తున్నారు కనుక, ఇదిగో నేను నిజమైనటువంటి భక్తి నేను చేస్తున్నాను, దేవుడు నాకు కంపల్సరీ సహాయం చేస్తాడు అని నిరీక్షణ గలవారై వారు ఏమై ఉంటారంటే ధైర్యంగా ఉంటారు. అలాగే మనము నిజమైనటువంటి భక్తి మనం చేయగలిగితే కంపల్సరీ మనము ధైర్యంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజమైనటువంటి భక్తి చేసేవారుగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఏ మాటలు దేవుడు మన వెనుకడలో దీవించునుగాక. ఆమేన్.